విచిత్రమైన కథ జరిగింది. అంత ముందున్న ముఖ్యమంత్రి గారు వాడిన కార్లు నాకు వాడకానికి వచ్చినాయి. నేను ముఖ్యమంత్రి అయితే అవన్నీ నల్ల కలర్లో ఉండే. నాకు బ్లాక్ కలర్ నచ్చదు. ఒక ఆయన ఐజీ సెక్యూరిటీ ఉంటాడు, పోలీస్ ఆఫీసర్స్. ఈ ముఖ్యమంత్రి ఎక్కే కారు దిగే కారు ఆయన చూస్తారన్నమాట. ఆయన అడిగిన ఇది బాగాలేవు కానీ నల్ల కార్లు బాగా కొనుక్కుందాం సార్, కొనుక్కుందామంటే ఆగు సంసారం ఇప్పుడే మొదలుపెట్టినాము, తెల్ల కలర్ చేయాలి, ఎట్లా చేద్దామని. అంటే ఏం లేదు సార్, గీకేసి తెల్ల కలర్ తీసుకుందాం. మంచిదా పని చేయమని నేను చెప్పిన. షెడ్యూల్ తీసుకుపోయి ఇంకో 3వ గంటకి తెలియకుండా పాపం 2-3 రోజులు అన్ని మొత్తం నల్లటి మార్చి తెల్లటి తీసుకొని తెచ్చాను. అయితే ఈ సంగతి ఎట్లో పోయి మన గవర్నర్ గారు తెలిసినప్పుడు నేను ఒక రోజు రాజభవన్ పోతే, ఏమయ్యా కేసీఆర్ నువ్వు బాగా పిసినారు పీసిడి మనిషి నువ్వు రంగు గీకేసుకున్నాడు నిజమేనంటే గీకేసుకున్నా, ఎందుకు కొనుక్కోకపోయినా కొత్త కార్లు అంటే భయమయ్యా బాబు, కొద్ది రోజులు ఆగాలి, మాకు ఇది ఏం అర్థమైతే లేదు, కొద్దిగా 4-5 నెలలు గడిస్తే మా కథ ఏందో మా లక్షణం ఏందో మాకు తెలుస్తుంది, దాన్ని బట్టి పథకాలు రూపకల్పన చేసుకుంటాం, అందువల్ల కొంచెం ఆచితూచి అడుగులు వేస్తున్నామని చెప్పిన. అంటే అంత జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడా మనం వ్యవహారం చేసుకుంటూ వచ్చినాం. కాబట్టి ఈరోజు ఎన్నో విషయాలలో 1, 2, 3 కాదు, అనేకమైనటువంటి విషయాలలో ఈ దేశంలోనే నంబర్ 1 స్టేట్ కింద మనం ఉన్నాం. అన్ని చాలా విషయాలు అవి నేను చెప్తలేను, నేను డబ్బా కుట్టలేను. పార్లమెంట్లో రోజు ఎవడో ఒకడికి వచ్చినాడుగా మంత్రి సమాధానం చెప్పాం. సెంట్రల్ గవర్నమెంటే చెప్తా ఉన్నది ఏ రంగంలో తెలంగాణ నంబర్ 1 ఉన్నది అనే విషయాలు చెప్తా ఉన్నది. అటువంటి జాగ్రత్తగా వ్యవహారం చేస్తూ ఇక్కడ దాకా వచ్చిన మనం ప్రయాణం సాగుతుంది. సరే, ఈ మధ్య ప్రాసెస్లో చాలా జరుగుతూ ఉంటాయి రాజకీయాలు, అనేకమైన విషయాలు జరుగుతూ ఉంటాయి, కామన్. అవి జరగడం అనేది రొటీన్ వ్యవహారం, అది పెద్ద ఏదో గొప్ప కథ కాదు. నేను కొత్త బండ్లు కొనను, ఖర్చు పెట్టానని చెప్పిన. మీకు తెలవాల్సింది ఏంటంటే 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజుల వరకు నాకే తెలియదు. నేను పాత బండ్లు ఏదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి, చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి షోలో చెప్తున్నాడు, సార్ పోయినసారి 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలో దాచిపెట్టినాం సార్, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దాం అనుకున్నాం, ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్ 22 కొత్త ల్యాండ్ క్రూజర్లునే. అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా 3 కోట్ల రూపాయలు అవుతుంది. మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పా పెట్టకుండా కొని దాచిపెట్టిన కేసీఆర్. 3వసారి కూడా వస్తాడు, అన్ని అందరూ 22 అంటే ఆయనకు ఆయన వంది మాగతులకు అందరికీ ఉండడానికి. ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద. అది ప్రభుత్వ ఆస్తి తీసుకోకుంటే వెళ్ళిపోతే కావాలంటే మీరు కూడా తిరగండి, ఇస్తాం అట్లా రౌండ్ కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, మా V25 న్యూస్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.